2024లో సీఎంగా ఎవరిని చూడాలి? సరే అంటే చంద్రబాబు నాయుడే చూడాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ప్రజెంట్ అమరావతి మీద ఫోకస్ కానీ ఇంక ఇన్ ఫ్యూచర్లో క్యాపిటల్ ప్లానింగ్ కానీ ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ ఉన్న లీడర్స్ లేదని మా అభిప్రాయం. జగన్ గారి పాలన మీకు ఏ విధంగా? ఆయన సంక్షేమ పథకాలు కానీ ఇవి అమ్మఒడి కానీ ఇలాంటివన్నీ బెటర్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక క్యాపిటల్ అనే విషయంలో ఆయన కొంచెం వెనకబడిపోయాడు అన్నది మా ఒపీనియన్. సంక్షేమ పథకాలు మీరు సమర్థిస్తున్నారు? 100% సమర్థిస్తాం. ఎలక్షన్లో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా జగనే వస్తాడండి. ఎందుకు వస్తాడంటే 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదు అని అంటున్నారు కదా. సంక్షేమం లేదని చెప్పి ఎవరు అంటారు? బాగా జేబులు నింపుకున్న వాళ్ళు, టీడీపీ గవర్నమెంట్లో డబ్బులు రానోళ్ళు వీళ్ళు అంటారు. కానీ నిజంగా ఒక బిలో ప్రావర్టీ వాడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ చేయాలన్నా ఒక సచివాలయం చుట్టూ ఒక 1 వీక్ తిరగాల్సి వచ్చేది. దాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చాడు. అది ఎంత లెవెల్ కంటే మనం వ్యవస్థ చుట్టూ తిరిగేదాన్ని వ్యవస్థ మన చుట్టూ తిరిగేలా చేశాడు. సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? పవర్ స్టార్ అన్న. ఎందుకని పవర్ స్టార్ని చూడాలనుకుంటున్నావు? ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ కాబట్టి. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వగలరని చెప్పి అనుకుంటున్నావా? అనుకుంటున్నాను. టీడీపీ జనసేన పొత్తు నీకు ఇష్టమేనా? ఇష్టమేనన్న. టీడీపీ జనసేన పొత్తు మీద ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు? చాలా వస్తాయి అన్న. ఎన్ని సీట్లు కూడా తెలియదు నాకు. ఎన్ని వస్తాయని నీ అభిప్రాయం? 100 పైన వస్తాయి అనుకుంటున్నా. జగన్ పరిపాలన మీద నీ అభిప్రాయం ఏంటి? ఏం లేదన్న. ఫైనల్గా నీ ఓటు ఎవరికి వేస్తావు? జనసేన అన్న. జై జనసేన. 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? జగన్ చూడాలనుకుంటున్నాను. జగన్కి ఎందుకు ఓటు వేయాలనుకున్నావు? జగన్ అంటే నాకు ఇష్టం అనే చిన్నప్పుడు పిచ్చి. మరి జగన్ సంక్షేమ పథకాలన్నీ మీకు పూర్తి స్థాయిలో అందినాయి? అందుని అమ్మఒడి అన్ని ఇది విద్య దేవుని అన్ని అందింది. మరి మీకు ఎమ్మెల్యే బాగా అభివృద్ధి చేశాడు ఎక్కడ? చేశాడు. మాది మహేశ్వరపురం అయితే అబ్బాయి చౌదరి మాకు ఇప్పుడు ఎమ్మెల్యే బాగా చేశాడు. పనులు రోడ్లు కానీ అన్నింటి బాగా చేశాడు. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి కోరుకుంటున్నాను? 170 కన్ఫర్మ్ అని చెప్పలేం కానీ వస్తాయి. 160, 140, 130 దగ్గరికి వచ్చేస్తాయి. ఫైనల్గా నీ ఓటు ఎవరికి వేస్తావు? జగన్కి వేస్తాను. నాకేం లేదన్న. ఓటు మట్టి జగన్కి వేస్తాను. నాకు వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది ఓటు. ఫస్ట్ వచ్చింది జగన్కి వేస్తాను. 2 ఓట్లు నేను. థ్యాంక్ యూ. రాబోయే 2024 ఎలక్షన్లో సీఎం ఎవరు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నావు? జగన్ అన్న. జగన్ ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నావు? ఎంతో చేశాడన్న జగన్ అన్న. అందుకోసం ఎవరైనా జగనే అంటున్నారు. మీ ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి చేశాడా? బాగా చేశాడన్న. బాగా. జగన్కి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నావు? 175 అన్న. 175 కొట్టేస్తాడన్న. 175 కొట్టేస్తాడు. సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా పూర్తి స్థాయిలో? అన్నీ అది విద్యా దీవెన ఇవన్నీ కరెక్ట్గానే టైంకి పడుతున్నాయి? టైంకి పడుతున్నాయి అన్నీ. జగన్కి ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నావు? మాకు ఉందన్న. అది ఎప్పటి నుండో మా చిన్నప్పటి నుండి ఒక కోరిక అది జగన్ అనే. 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చూడాలనుకుంటున్నావు? అన్ని వర్గాలకి మేలు చేస్తున్నాడు కాబట్టి. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నావు? సీట్లు సంగతి ఏమీ కానీ బంపర్ మెజార్టీతోనే వస్తారు. గవర్నమెంట్ గ్యారంటీకి ఫామ్ అవుద్ది. రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దానిపైన రకరకాలుగా గిట్టిన మాటలు మాట్లాడుకుంటారు తప్పనిచ్చి వేరే కదా. అభివృద్ధి మాత్రం జగన్మోహన్ రెడ్డి వల్ల జరుగుద్ది. రోడ్ల పరిస్థితి కూడా బాగాలేదు. పరిశ్రమలు ఏమీ రావట్లేదు. రోడ్లనే నిరంతరంగా పాడవుతూ ఉంటాయి. అవి నిరంతరంగా ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అది జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు మీకు పూర్తి స్థాయిలో అందినాయి? అందుతుంది. థ్యాంక్ యూ. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? నా ఉద్దేశం వరకు 140 టార్గెట్ గ్యారంటీ వస్తుంది. 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నాను? సీఎంగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా చంటి గారు అనుకుంటున్నాను. అది కన్ఫాము. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు సంక్షేమ పథకాలు తీసాడు. వచ్చే 9 సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తున్నారు. 9 సంక్షేమ పథకాలు ఎవరివి? అందరికీ ఇస్తున్నాడు. సహనయం అనేది ఎలా జరుగుతుంది? ఇప్పుడు మాకు ఇవ్వాల్సిన దాంట్లో తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వడం కాదు. మాకు ఇచ్చి ఇదే విధిగా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే అందరికి ఇమ్మనండి. అప్పుడు మా సంక్షేమ పథకాలు మాకు ఇచ్చేసి వాటి తర్వాత వాళ్ళతో పాటు సమానంగా మమ్మల్ని చూడమనండి, మా దళితుల్ని. అప్పుడు సహనం అవుద్ది.
మాయ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఉన్న వాళ్ళకి పెడతాం వల్ల అది వాళ్ళ స్వార్థానికి చేసుకోవడమే తప్ప మాలాంటి వాళ్ళకి అనేది ఎటువంటిది న్యాయం జరగట్లేదు. ఎవరు సీఎం అయితే అభివృద్ధి జరిగిద్దని అనుకుంటున్నారు? ఒక విధంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు అక్కడ హైదరాబాద్లో చేసింది అందరివరకు తెలిసిందే. ఇక్కడ కూడా ఈసారి సీఎం అయి కరెక్ట్గా ఇడిపోవడం వల్ల, రాజధాని లేకపోవడం వల్ల అప్పుడు కొంచెం అభివృద్ధి తక్కువ చేశారు. ఇప్పుడు కన్ఫామ్గా ఇప్పుడు వస్తే కంపల్సరీ అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాను. టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని అభిప్రాయపడతారు? గెలుపు సీట్లు అయితే కంపల్సరీ వస్తాయి. ఇన్నని చెప్పలేను కానీ గెలుపు సీట్లు కంపల్సరీ వస్తాయి. ఎవరు సీఎం అవ్వాలి, ఎవరు తీర్చాలని ప్రజలు నిర్ణయిస్తాను. నా దృష్టిలో కాదు, నా ఒక్కడ అభిప్రాయం నేను ఎప్పుడు చెప్పను. అర్థమైందా? నువ్వు ఎవరికి ఓటేస్తావన్నది కూడా నేను చెప్పను. ఎందుకంటే ఓటు నాకున్న హక్కు, అది సీక్రెట్గా వేసేది. నువ్వు ఎవరికి వేస్తావనేది బహిర్గతంగా చెప్పేది కాదు. అది గత ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రితో పోల్చుకుంటే ఇద్దరిలో ఎవరు బెస్ట్గా ఉన్నారు? ఎవరు బెస్ట్గా ఉన్నారంటే కొన్ని విషయాలు ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు, కొన్ని విషయాలు ఈయన పర్ఫెక్ట్గా ఉన్నారు. ఏంటి ఎవరిని తక్కువగా తీయటం వీళ్ళు. 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి. అభివృద్ధి గురించి మీ అభిప్రాయం? రోడ్లు బాగాలేదంటున్నారు, పరిశ్రమలు రాలేదంటున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? రోడ్లు అంటే అభివృద్ధి కాదండి, సంక్షేమ ఫలాలు అందరికీ అందితేనే అది అభివృద్ధి. సంక్షేమ పథకాలు అందరికీ అందినప్పుడే అది నిజమైన అభివృద్ధి. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చేశారు? స్థానిక ఎమ్మెల్యేని బట్టి కాదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ అయితే పథకాలు చేస్తున్నారో ఆ పథకాలను బట్టే జనాలు ఓట్లేస్తారు. కానీ స్థానిక ఎమ్మెల్యే లేకపోతే ఇంకొకరు అది చూసి జనాలు ఓట్లేసే రోజులు పోయాయి. 2024 ఎలక్షన్లో ఎవరు సీఎంగా మీరు రావాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు గారు రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారే ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు గారు అభివృద్ధి చేయగలరు, సమర్థుడు. దానికి ఆయన సంపద సృష్టించగలడో, ఏ పని అభివృద్ధి చేయగలడో. రాష్ట్రం విడిపోయిన తర్వాత అతి తొందరగా రాజధాని నిర్మించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకు చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. వైసీపీ సంక్షేమ పథకాలు అందిస్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? వైసీపీ సంక్షేమ పథకాలు అంటే ఇక్కడ ధనికుడు పేదోడు ఒకటే అని చెప్తున్నారు ఆయన. ధనికుడు పేదోడు ఒకటి కాదు. ఎందుకనంటే దళితులకు రావాల్సిన పథకాలని డబ్బులు దారి మళ్లించి అగ్రవర్ణాలందరికీ డబ్బులు వేస్తున్నారు. మాకు రావాల్సిన పథకాలు అందరికీ మా డబ్బులు అందరికీ వేసి పథకాలు ఇవ్వడం అంటే అది ఎలా సంక్షేమం అవుద్ది? మా పథకాలు ఇచ్చినప్పుడు సంక్షేమం అభివృద్ధిని అయినట్టు లెక్క తప్ప మా డబ్బులు తీసుకెళ్ళి అగ్రవర్ణం అందరికీ వేసేసి సంక్షేమం అంటే కుదరదు. ఎక్కడున్న దళితులు అక్కడే ఉన్నారు, కానీ ఎక్కడో ఒకరిని చూపించి అభివృద్ధి చేద్దాం అనేమాట తప్పు.